భిక్షమయ్య గౌడ్ గారికి కానీ మిగతా మిత్రులకు కానీ నేను చెప్పేది ఏమంటే, గత 8 సంవత్సరాలుగా ఏ రకంగానైతే చిత్తశుద్ధితో సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి కేసీఆర్ గారి నాయకత్వంలో దృఢమైన సంకల్పంతో పనిచేస్తా ఉన్నాము. ఏ సంకల్పంతోనైతే ఫ్లోరోసిస్ వ్యాధిని నిర్మూలించే క్రమంలో 6 దశాబ్దాలుగా కాని పనిని 4 ఏళ్లలో చేసి చూపెట్టాము. ఏ సంకల్పంతోనైతే దండుగా అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపెట్టినాము. ఏ సంకల్పంతోనైతే ఆడబిడ్డలు నీళ్ల కోసం కొట్లాడే పరిస్థితి నుంచి ఇంటి ముందు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చినాము. ఏ సంకల్పంతోనైతే ఈరోజు రాష్ట్రంలో యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా దండుమల్కాపూర్లో చౌటుప్పల్ మండలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం 580 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఏ సంకల్పంతోనైతే సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా కలిపి అద్భుతంగా తీసుకొని పోతున్నామో అదే రకమైన దీక్షతో మీ రాకతో మరింత బలంతో మరింత ఉత్సాహంతో ముందుకు పోతాం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం.